హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వామ్ బజ్జీలు అండి. వామ్ బజ్జీలు అంటే వామాకు ఉంటుంది కదా, మీలో ఎంతమందికి వామ్ మొక్క గురించి తెలుసో నాకు తెలియదు, కానీ తెలియని వారి కోసం ఆ మొక్కను కూడా ఒకసారి చూపించేస్తాను. ఆ ఆకుతో మనం బజ్జీలు అన్నవి చేసుకోవచ్చండి. మనం తమలపాకుతో ఎలాగ బజ్జీలు చేసుకుంటామో అదేవిధంగా వామాకుతో కూడా బజ్జీలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఆ మొక్కను చూసి తర్వాత వామాకులతో బజ్జీలు ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. చూసారు కదా, దీనినే వామ్ మొక్క అంటారండి. వీటి ఆకులు కొంచెం మందంగా ఉంటాయి. అలాగే ఈ మొక్కను కనుక మనం పెంచుకోవాలి అనుకుంటే ఏదైనా కుండీలో కానీ లేదైనా ప్లాస్టిక్ బాటిల్లో కానీ మనం సింపుల్గా పెంచేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ స్థలం అటువంటిది ఏమీ అవసరం లేదు మనకి. అలాగే ఈ మొక్కను పెంచడానికి మనకి మొక్కే అవసరం లేదండి. ఆకును తీసుకుని ఆ తొడిమి భాగాన్ని నేలలో గుచ్చినా కూడా మనకు అక్కడి నుంచి మొక్క రావడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీని ఆకులతో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటికి మనకి ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఇప్పుడు వీటిని 1 బై 1 మీకు చూపించేస్తాను. ముందుగా బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకున్నాము. ఒక కప్పు శనగపిండి తీసుకుంటే దానికి సేమ్ క్వాంటిటీలో 1 కప్ బియ్యం పిండి కూడా తీసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఇది ఓన్లీ కలర్ కోసమే, జస్ట్ కొద్దిగా సరిపోతుంది. అలాగే 1 స్పూన్ వరకు కారం తీసుకుందామండి. మీకు దీని ప్లేస్లో కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని వీటికి తగిన వాటర్ పోసుకొని ఇలాగా బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇది బాగా పల్చగా ఉండొద్దు, అలాగనే చిక్కగా కూడా ఉండొద్దండి. ఎందుకంటే మనం లీవ్స్ కదా, బాగా పల్చగా ఉంటే లీవ్స్ని పట్టుకోదు. ఇప్పుడు వామాకులు తీసుకున్నాం కదా, వాటిని చక్కగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు ఆయిల్ చూద్దాము. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడైపోయింది మనకి. ఇప్పుడు మనం పిండి తీసుకొని ఒక్కొక్క లీవ్స్ని వాటిలో డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడ పిండి బాగా పల్చగా ఉండే ఆకుల్ని సరిగా పట్టుకోదండి, అందుకే బాగా పల్చగా ఉండకూడదు పిండి. చూసారు కదా, ఇలాగా 1 బై 1 మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మనం ఎప్పుడు బజ్జీలు చేసుకున్న పిండి అన్నది సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మనకి బజ్జీలు అన్నది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మనం వేరేగా బేకింగ్ పౌడరు అటువంటివి ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కూడా ఏమీ యాడ్ చేయలేదు, కానీ బజ్జీలు చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో కదా. అందుకని మనం ఎంత మైదా పిండి ఎంత శనగపిండి తీసుకుంటామో అంత బియ్యం పిండి తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో మనకి చాలా బాగా వస్తాయి బజ్జీలు అన్నవి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఇటు 2 వైపులు టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై అన్నది చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేసరికి మనకి సరిపోతాయి, బాగా కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, వీటిని కట్ చేసి మీకు చూపిస్తాను. లోపల లీఫ్ కూడా మనకు చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. పైన మనకి బజ్జీ బ్యాటర్ కూడా చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. సేమ్ ఇలానేనండి, నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా తయారు చేసుకోండి. ఎప్పుడైనా కనుక మీకు వామ్ లీఫ్ అన్నది దొరికితే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నెక్స్ట్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.